ధర్మస్థల మిస్టరీ. అక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే హత్యలు జరిగాయా? బయటపడ్డ అస్థిపంజరాలు ఎవరివి? శానిటేషన్ వర్కర్ ఏం చెప్పారు? నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రముఖ ఆధ్యాత్మిక ప్లేస్ ధర్మస్థల శవాల గుట్టగా మారిందన్న దాని గురించి మొన్న ఆంధ్రప్రభ ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే దీనిపై చాలా మందికి ఇది నిజమేనా, అసలు జరిగిందా, లేక ఫేక్ న్యూసా అనే డౌట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రభ ఓ అడుగు ముందుకేసి అక్కడ మిస్టీరియస్ డెత్స్ గురించి వివరాలు సేకరించింది. వ్యూస్ కోసమో ఛానల్ గ్రోత్ కోసమో చేసింది కాదు. ఓ నిజాన్ని బయట పెట్టాలని ఎంతో మంది ఆడవాళ్లు ఇలాంటి ఘోర అఘాయిత్యాలకు దారుణాలకు గురి కాకుండా అవగాహన కల్పించడమే లక్ష్యంగా చేసే ఓ ప్రయత్నం. ఇలా నిజాన్ని బయట పెట్టాలని కొన్ని కన్నడ ఛానల్స్ ప్రయత్నించారు. కానీ వారిని బెదిరించి అసలైన నిజాలను బయటకి రానివ్వకుండా కప్పిపుచ్చారు. ఆఖరికి ఈ ఘోర కలి గురించి చేసిన వీడియోలను సైతం తీసేశారు. ఇప్పటి వరకు చాలా వీడియోస్ డిలీట్ కూడా అయ్యాయి. మరి మన వీడియో కూడా ఎంతసేపు ఉంటుందో చెప్పలేం. ఈ టైంలోనే నిజాలను అందరికీ తెలియాలన్న మా ప్రయత్నమే ఈ వీడియో. కొన్ని కన్నడ ఛానల్స్ నుంచి సేకరించిన వివరాలతో పాటు ఆంధ్రప్రభ కూడా ధర్మస్థల వ్యవహారానికి సంబంధించిన పలు కీలక విషయాలను తెలుసుకుంది. ప్రజెంట్ కాలంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఆడవాళ్లు బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితులున్నాయి. ఒకవేళ వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం ఉండటం లేదు. స్కూల్కి వెళ్ళిన అమ్మాయి కానీ, షాపుకు వెళ్ళిన యువతి కానీ, ఎవరైనా మహిళలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న గ్యారంటీ కనిపించడం లేదు. అంత దారుణంగా అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడైతే గుడికి వెళ్తున్నామనుకుంటే అక్కడ కూడా రక్షణ లేదు. ఈ ధర్మస్థలలో వందల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడి అత్యంత హేయంగా చంపేశారు. ఈ క్రూరత్వానికి ఆడవాళ్లను ఆట బొమ్మలుగా చేసి అతి కిరాతకంగా మానభంగాలు, హత్యలు జరగడానికి కారణం ఆ ఆలయానికి చెందిన అధికారులేనని తెలియడం షాకింగ్ గా మారింది. ఇక ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లే ధర్మస్థల శవాల గుట్టగా మారిందన్న విషయాన్ని దశాబ్దాల కాలం తర్వాత ఆ ఆలయంలో పనిచేసిన ఓ మాజీ శానిటేషన్ వర్కర్ బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను మనం ఇంతకు ముందే వీడియోలో చూసాం. అయితే ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు దాచిపెట్టారు? 20 ఏళ్లు దాటిన తర్వాత అకస్మాత్తుగా బయటకు వచ్చి ఈ విషయాలను బయట పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఆయన ఏం చెప్పాడు? ఈ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వందల సంఖ్యలో అమ్మాయిల మృతదేహాలు అక్కడ పాతి పెట్టారన్న విషయాన్ని బయటపెట్టాడు. అది కూడా దాదాపు 20 ఏళ్ల తర్వాత. ఆ వర్కర్ 1995 సంవత్సరం నుంచి 2014 వరకు ఆలయంలో విధులు నిర్వహించాడు. ఫస్ట్ లో నేత్రావతి నది ఒడ్డున శానిటేషన్ విధులు చేసేవాడు. ఆ టైంలో ఓ మహిళ శవాన్ని పూడ్చిపెట్టాలని ఆలయ అధికారులు చెప్పారు. ఎవరో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారులే అని భావించాడట. మరోసారి యాక్సిడెంట్ కు గురైన మహిళ అనుకున్నాడట. క్రమంగా శవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అంతేకాదు ఆ అమ్మాయిలు, మహిళల శవాల మీద గాయాలు అనుమానాస్పదంగా మారాయి. దాదాపు అందరి మృతదేహాలపై లైంగిక దాడి జరిగినట్లుగా స్పష్టమైన గుర్తులు కనిపించాయట. అది కూడా అత్యంత దారుణంగా. పక్కటెముకలు విరిగిపోయి కొంతమంది చెస్ట్ పై గాయాలు, రక్తపు మరకలతో పాటు వెజీనా దగ్గర ఘాట్లతో, రక్తపు మడుగులో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఉండేవారట. ఇంకా దారుణం ఏంటంటే 2010 సంవత్సరంలో కల్లేరిలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో దాదాపు 15 ఏళ్ల వయసున్న పాఠశాల విద్యార్థిని బలవంతంగా పాతిపెట్టారని విజిల్ బ్లోయర్ చెప్పాడు. ఇక్కడ బాధించే విషయం ఏంటంటే ఆమె స్కూల్ యూనిఫామ్లో కనీసం స్కర్ట్, ఇన్నర్ వేర్ కూడా లేకుండా అత్యంత దారుణమైన స్థితిలో కనిపించింది. లైంగిక దాడి చేసి ఆ తరువాత గొంతు కోసి చంపినట్లుగా ఉందని చెప్పుకొచ్చాడు. వరుస ఆకృత్యాలు చూసి తన చేతులతో ఆ అమ్మాయిల శవాలను పాతిపెట్టడంతో ఆ శానిటేషన్ వర్కర్ కు మనసు విరిగిపోయింది. ఈ దారుణాలను చేయడం ఇక తన వల్ల కాకపోవడంతో ఎన్నో రోజులు కుమిలిపోయానన్నాడు. చివరకు ఈ పనులు చేయనని చెప్పిన సందర్భంలో అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారట. తాము చెప్పింది వినకపోయినా, చేయకపోయినా తనను కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఆ శవాల పక్కనే పాతేస్తామన్నారట. అంతేకాదు తన కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామని బెదిరించారని వాపోయాడు.
మృతదేహాలను పూడ్చకపోయినా, వారు చెప్పినట్లుగా డిస్పోజ్ చేయకపోయినా విపరీతంగా కొట్టేవారని, తిట్టేవారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ మాజీ శానిటేషన్ వర్కర్. దీంతో ఎన్నో ఏళ్లుగా నిద్రలేని రాత్రులు గడిపానన్నాడు. తన సొంత కుటుంబంలోని ఓ మైనర్ బాలికపై తన సూపర్వైజర్లతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి లైంగిక దాడి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే 2014లో అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పాడు. చంపేస్తారేమోనన్న భయంతో ఎన్నోసార్లు మారాడట. కానీ ఎప్పుడు ఆ మహిళల విషయంలో తనది తప్పు ఉందని, ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టి ఉండాల్సిందన్న అపరాధ భావం వెంటాడుతోందంటూ ఆ మృతులకు ఎలాగైనా న్యాయం చేకూర్చాలనే సంకల్పంతో తిరిగి ధర్మస్థలికి వచ్చాడట. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చేదు నిజాన్ని అడ్వకేట్ సాయంతో ఓ లెటర్లో పేర్కొన్నాడు. ఈ మేరకు జూలై 4వ తేదీన పేరు చెప్పకుండా తన లాయర్ ద్వారా ధర్మస్థల పోలీసులకు ఓ లెటర్ అందించాడు ఆ మాజీ శానిటేషన్ వర్కర్. అంతేకాదు, తను శవాలను పాతిపెట్టిన ప్రాంతానికి లాయర్ సమక్షంలో పోలీసులను తీసుకెళ్లి కొన్ని అస్థిపంజరాలను వెలికి తీశాడు. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని బయటపెట్టిన నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. పోలీసులు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. కానీ పోలీసులు మొదట్లో ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు సరికదా. అస్థిపంజరాల అవశేషాలను ఎలాంటి DNA టెస్ట్లకు పంపలేదు. ఇలాంటి ఘోరమైన ఘటన బయటపడినా నిర్లక్ష్యం వహిస్తూ దర్యాప్తును మందకొడిగా సాగిస్తూ వచ్చారు. అంతేకాదు, ఆ శానిటేషన్ వర్కర్కు కానీ ఆయన కుటుంబానికి కానీ ఎలాంటి రక్షణ కల్పించలేదు. మీడియాలో కథనాలు, కొందరు నిరసనలు తీవ్ర రూపాన్ని దాల్చుతూ వచ్చాయి. ఇంత జరిగిన తర్వాత చివరకు ఈ వ్యవహారంపై మంగళూరు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈ దారుణాన్ని బయటపెట్టిన 8 రోజుల తర్వాత మాజీ శానిటేషన్ వర్కర్ అజ్ఞాతాన్ని వీడాడు. కోర్టు ఎదుట హాజరయ్యాడు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 183 కింద తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఆ తరువాత సాక్షితో పాటు న్యాయ బృందం ఆలయ పరిసర ప్రాంతాల్లో వెలికితీసిన అస్థిపంజరాలను బెల్తంగడి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అప్పజెప్పారు. న్యాయ నిపుణుల పర్యవేక్షణలో ఈ అస్థిపంజరం అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు పరిశీలించారు. ధర్మస్థలలో జరిగిన దారుణానికి సంబంధించిన విషయాలను శానిటేషన్ వర్కర్ చెప్పడంతో ఆ మృతదేహాల్లో తన బిడ్డ కూడా ఉందేమోనని ఓ తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇన్నేళ్లు ఎదురు చూసిన ఆ తల్లి కనీసం ఇప్పటికైనా తన బిడ్డ ఆనవాళ్లు అయినా దొరుకుతాయేమోనని భావిస్తోంది. అలాగైనా తన బిడ్డ ఆత్మకు శాంతి చేకూర్చాలని మరోసారి చట్టాన్ని ఆశ్రయించింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలన్నీ మీకు అర్థం కావడానికి ధర్మస్థలి సిరీస్గా 1, 2, 3 నంబర్ అని వేయడం జరిగింది. ఆ వీడియోస్ని మీరు ఫాలో చేస్తే ధర్మస్థలి పూర్తి కథనం మీకు అర్థమవుతుంది.